ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెత్త ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృపలా గడిచిన పగలంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రికాల సమయాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుడు చేసిన మేలు బట్టి, దేవుడు చేసిన అద్భుతాలను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృపలు ఇంతకాలం ముందు సజ్జీలేఖలోంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి అయ్యా మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ రోజంతట్లో మీరు చేసిన మేలు బట్టి, చూపించిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి, మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏమైనా తప్పిదము చేసి మిమ్మల్ని బాధ పెట్టి గాయపరిచిన అయితే మమ్మల్ని క్షమించండి. మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు, మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక మా ఇళ్ళ కృప చూపించండి. మా ఇళ్ళ మీ కనికరం చూపించండి. మా ఇళ్ళ మీ వాత్సల్యత చూపించండి నాయన. మీ సహాయాన్ని ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి, దీని యొక్క ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకే మీకు వందనాలు తండ్రి. అయ్యా, మీ యొక్క కృప, మీ యొక్క కాపుదల, మీ యొక్క భద్రతనిచ్చి మాతో ఉంచండి. మీ సన్నిధి మాతో ఉంచండి నాయన. తండ్రి, మా కొరకు త్వరలో రాబోతున్నారు, రక్షించండి. మీరు ఆకుడు సిద్ధపరచండి. మీరు ఆత్మద్రతపడి సంఘంలో నుంచి జీవాన్ని పొందే భాగ్యాన్ని ఉన్నాయన. మీ కృపనిస్తున్నాం, మీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో భద్రపరచండి. సహాయం ఇవ్వండి నాయన. సహాయం ఇస్తే మీకు వందనాలు. ఏ విషయం మీ పాదాల చెంత మొరపెడుతున్నారు నాయన, బిడ్డల మీ కృప చూపించి మేలుతో నింపి మీ సహాయాన్ని ఇవ్వండి. సహాయం ఇస్తున్నందుకే మీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన, ఈ రాత్రికాల సమయంలో మీరే తోడుగా ఉండండి. సుఖమైన దినాన్ని చురుకని మెలుకోండి. వేగం లేచి మమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు, మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట విని బతిమాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనను గాక. ఆమేన్. కాచినవు నీకు స్తోత్రము. ఆపదలు మమును అంటకుండను, కాపుగాచి మంచి నిద్ర కలుగజేయుమి. పండియుండగా పాము తేలునన్, గండములను తొలగజేసి కాయుమో ప్రభు. దుష్ట స్వప్నమున్, దొంగ భయమును, కష్టములను తొలగజేసి కాయుము ప్రభు. దేవ కావవే రాత్రి మాములన్, నీవే నేడు కాచినావు నీకు స్తోత్రము.